హాయ్ గాయ్స్! ఈరోజు మనం ఎంఏ హిస్టరీ ఫస్ట్ ఇయర్ హిస్టోగ్రఫీ గురించి బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. అంతకన్నా ముందు మనం హిస్టరీ అండ్ హిస్టోగ్రఫీకి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. ప్రజెంట్ మనం హిస్టరీ మీనింగ్ డిస్కషన్ చేద్దాం. ద వర్డ్ హిస్టరీ కేమ్స్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ నుండి మనకి హిస్టరీ అనేది వచ్చింది. గ్రీక్లో మనం దాన్ని హిస్టోరియా అంటాం. హిస్టోరియా అంటే ఎంక్వైరీ, రీసెర్చ్, ఎక్స్ప్లోరేషన్ ఆర్ నాలెడ్జ్ అని మీనింగ్ వస్తుంది. అకార్డింగ్ టు ద గ్రీక్ హిస్టోరియన్ అరిస్టాటిల్ హిస్టరీ గురించి ఏం తెలియజేస్తాడంటే హిస్టరీ అనేది ఒక అన్చేంజ్డ్ పాస్ట్ అని అరిస్టాటిల్ హిస్టరీ గురించి తెలియజేశాడు. అంతేకాకుండా హిస్టరీని ఎట్లా రిఫర్ చేశారంటే మదర్ ఆఫ్ ఆల్ ది సోషల్ సైన్స్ అని కూడా హిస్టరీని మనము అంటాం. నవ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హిస్టోగ్రఫీ మీనింగ్ ఏంటో మనం తెలుసుకుందాం. హిస్టోగ్రఫీ ఏంటంటే హిస్టోరియన్స్ని ఎలా హిస్టరీ అనేది రాసిరు, ఎలా ఇంటర్ప్రిట్ చేసిరు, ఏ మెథడ్స్ యూజ్ చేసి హిస్టరీ అనేది రాసిరో చదవడమే హిస్టోగ్రఫీ. హిస్టరీ అంటే ఏంటంటే పాస్ట్ ఈవెంట్స్ గురించి చదవడం. హిస్టోగ్రఫీ ఏంటంటే రైటింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దోస్ ఈవెంట్స్ గురించి చదవడం హిస్టోగ్రఫీ. ఇప్పుడు మనం నేచర్ ఆఫ్ హిస్టోగ్రఫీ గురించి తెలుసుకుందాం. హిస్టోగ్రఫీ ఏంటంటే హౌ హిస్టరీ ఈస్ రిటర్న్ అండ్ అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఓవర్ ది టైం. ఒక టైం పీరియడ్లో హిస్టరీని ఎలా అనలైజ్ చేసిరు, ఎట్లా ఇంటర్ప్రిట్ చేసిరు, ఒక టైం పీరియడ్ వరకు హిస్టోరియన్స్ వాళ్ళ ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసిరు, వాళ్ళ పర్స్పెక్టివ్స్ ప్రకారం ఎలా రాసిరో తెలియజేయడమే హిస్టోగ్రఫీ. హిస్టోగ్రఫీ ఈస్ నాట్ జస్ట్ రికౌంటింగ్ ఈవెంట్స్ బట్ స్టడింగ్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ హిస్టరీ ఇట్ సెల్ఫ్. ఇట్స్ రివైవల్ హౌ cultural, political and intellectual context shapes historical accounts, often challenging earliest interpretations. ఇప్పుడు మనం స్కోప్ ఆఫ్ హిస్టోగ్రఫీ గురించి డిస్కషన్ చేద్దాం. హిస్టోగ్రఫీ అంటే ఏంటంటే హౌ హిస్టరీ అనేది ఎలా రాసిరు, ఎలా ఇంటర్ప్రిట్ చేసిరు, ఎట్లా దాన్ని అనలైజ్ చేసిరు, ఏ మెథడ్స్ యూజ్ చేసిరు తెలుసుకోవడమే హిస్టోగ్రఫీలో. అంతేకాకుండా స్కోప్ ఆఫ్ హిస్టోగ్రఫీ ఏంటంటే ఇట్స్ కవర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఉమెన్ సివిలైజేషన్ ఫ్రమ్ పొలిటికల్ ఈవెంట్స్ కానీ, సోషల్ కానీ, ఎన్విరాన్మెంట్, పొలిటికల్, రిలీజన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్స్లా. అంతేకాకుండా రాజులు ఎట్లా రాజ్యాన్ని రూల్ చేసిరు, ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేసిరు, పొలిటికల్గా వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేసిరు, అంతేకాకుండా కామన్ పీపుల్స్ ఎలా ఉంటుండే, గ్లోబల్గా ఎట్లా ఇంటరాక్ట్ అవుతుండే, దాని గురించి తెలుసుకోవడమే స్కోప్ ఆఫ్ హిస్టోగ్రఫీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.